ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. న్యాయం ఇయ్యాల కాకున్న రేపన్న గెలుస్తుంది, ఆలస్యమైన నియతే నిలబడుతుంది. అవునా కాదా? ఈ మాట మల్లో మల్క రుజువైంది. ఎమ్మెల్సీ కవితక్కకు బెయిల్ వచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, 150 రోజుల మీదనే కవితక్కను జైలు నుంచిరు కదా. ఈ విచారణ ఆ విచారణ, ఈ కస్టడీ ఆ కస్టడీ అని అనుకుంటా బెయిల్ కూడా రాకుండా చేసిర్రు. కానీ అట్లా ఎన్నాళ్ళని చేస్తారోల్లా లాస్ట్కు మంచికే గెలుపొస్తుంది కదా. గదే అయింది. అసలు కవితక్కను గన్ని రోజులు జైల్లో పెట్టుడే పెద్ద తప్పని తేల్చిర్రు కోర్టోళ్ళు. సాక్షాత్తు సుప్రీంకోర్టే ఈడీ ఓళ్లను సిబిఐ ఓళ్లను గట్టిగా అరుచుకొని కవితక్కకు బెయిల్ ఇచ్చింది. అగ చూడండి మీరే. వరెవ్వా, ఇగో ఇది కవితక్క మీద పాయిరం అంటే, ఇగ్గో ఇది అబద్ధం మీద గెలిచిన నిజం అంటే, ఇగ్గో ఇది కుట్రలను దాటుకుంటే గర్వంగా బయటకొచ్చుడంటే, అబద్ధపు కేసులతోని కతంత్రాలతోని కండ్ల మంటతనంతోని జైలేసిన కొట్లాడి కలవడి నిలబడి సాక్షాత్తు ఢిల్లీ గడ్డ మీద సుప్రీంకోర్టులే గెలిచి అందరికీ మూతోడు జవాబు చెప్పింది మన కవితక్క. సుప్రీంకోర్టు కవితక్కకు బెయిల్ ఇచ్చింది. అసలు ఇన్నొద్దులు అక్కను జైలు ఉంచుడేందని కోర్టే పరేషాన్ అయిందట. 5 నెలల సంధి కవితక్కను జైల్లో పెట్టిరు కదనోల్లా. ఈడీ అని ఒకసారి, సిబిఐ అని ఒకసారి, ఏమేమో కేసులు విచారణలు అనుకుంటా 5 నెలల సంధి తిహార్ జైలు ఉంచిర్రు. ఇక బెయిల్ కోసం కవితక్క సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు జడ్జి సార్లు కవితక్కకు బెయిల్ ఇచ్చుడే న్యాయమని తీర్పు చెప్పిర్రు. ఇదివరకున్న హైకోర్టు కరెస్టు తీర్పు చెప్పలే. అసలు ఆమెను గిన్ని రోజులు కస్టడీలో ఉంచుడే కరెస్టుగానే కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఆమెను విడుదల చేయాలని తీర్పిచ్చిర్రు. ఇంకో దిక్కు మన రామన్న, హరీష్ అన్న కవితక్క బెయిల్ కోసం ఢిల్లీనే ప్రయత్నం చేసిరు. ఇక బెయిల్ వచ్చిందని ఎరకవుడుతోని న్యాయం గెలిచిందని అలై బలై తీసుకున్నారు. ఇక మన బీఆర్ఎస్ లీడర్లు, అభిమానులు కవితక్క కోసం ఢిల్లీనే ఉండి ఎదుర్కొన్నారు. నిజంగా నాకైతే కవితక్క చేసిన పోరాటం చూసినాక పరేషాన్ అనిపించిందోల్లా. చూస్తూనే ఉన్నాం కదా, ఎలక్షన్ల ముందు నుంచి ఎంక్వైరీలని, విచారణలని, సోదాలని, ఈదాలని ఎంత చేసిరో. ఎన్నో అబద్ధాలు కూడా ప్రచారం చేసిరు, లేనిపోని బదనాంలు చేసిరు. అయినా భయపడలే, బెదిరిపోలే. న్యాయం మన దిక్కే ఉంటుందని నమ్మకంతోనున్నది. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమై అక్క గర్వంగా బయటకు వచ్చింది. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను, నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు, మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. నిజంగా మన కవితక్క అంటే తెలంగాణ జనానికి ఎంత పాయరం ఉన్నదో మళ్ళా మల్క రుజువైందోల్లా. బెయిల్ వచ్చిందని ఎరకవుడుతోనే ఊరు వాడ సంబరాలు నడిచినాయి. బీఆర్ఎస్ వాళ్ళు జాగృతోళ్లే కాదుల్లో సాదా సీదా జనాలు కూడా మస్తు సంబరపడ్డారు. పటాకులు కాల్చిర్రు. మన ఆడపడుసులు తీన్మారు డాన్సులు చేసుకుంటా సీట్లు పంచుకున్నారు. అగ చూడరు కావాలంటే. వరెవ్వా, అగో మన తెలంగాణ భవన్లో చూడరోల్లా పటాకులు కాల్చుకుంటా ఎట్లా సంబరాలు నడిచినాయో. ఎమ్మెల్సీ కవితక్కకు బెయిల్ వచ్చిందని ఎరకవుడుతోనే బీఆర్ఎస్ లా పండుగనే నడిచింది పోరి. ఓగల్ కౌలుకు అల్లై బలైలు తీసుకుంటా, స్వీట్లు వంచుకుంటా, పటాకులు కాల్చుకుంటా దిల్ ఖుష్ అయ్యిర్రు. జై కవితక్క.
హైదరాబాద్ నుంచి షురు చేస్తే మన తెలంగాణలో ఉన్న చిన్న పల్లెటూరు దాకా బీఆర్ఎస్ అందరూ సంబరాలు చేసిర్రు. ఇక బేలొచ్చిందని టీవీలలో చూసిన జనాలు మస్తు దిల్కుష్ అయ్యిరోల్లా. కవితకి ఇస్ బ్యాక్, బాస్ ఇస్ బ్యాక్ అనుకుంటా మన ఆడపడుచులు సంబరపడ్డరోల్లా. మాకు మా అందరికి కూడా న్యాయం పట్ల నమ్మకం ఉన్నది అనేటువంటిది మరొక్కసారి కూడా నిరూపణ చేసినందుకు సుప్రీంకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా అక్క ఈరోజు కడిగిన ముత్యంలాగా రావడం అనేటువంటిది చాలా సంతోషం అనిపిస్తుంది. మేమందరం కూడా 1000 కళ్ళతోటి కోట్ల కళ్ళతోటి ఎదురు చూసినటువంటి తరుణం. ఇగో ఇది మన కవితక్క సైన్యం, కవితక్క బలగం. తెలంగాణ జనానికి కవితక్క మీద ఉన్న పాయిరం ఒకటా రెండా? 5 నెలల మీదనే జైలున్న కవితక్కను దలుచుకొని ఎంతో మంది తల్లడిల్లిరోలా తల్లాడిరు. రాజకీయం కుట్రేశాలు కండ్ల మట్టతనంతో కవితక్కను బదనాం చేసుకుంటా జైలుకు పంపిన పార్టీలకు శాపాలు పెట్టిరు. కానీ అబద్ధం ఎన్నాళ్ళు నిలబడుతుందల్లా? ఆలస్యమైన నిజమే గెలుస్తుంది. కవితక్క కూడా ఓపికతోనే ఉన్నది, కొట్లాడింది, నిలబడ్డది, నెగ్గింది. ఇప్పుడు గర్వంగా బయటకొచ్చింది. అందుకే ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా జనం ఇగో ఇట్లా జైలు చెప్తుర్రు. వాయమ్మనే, అసలు మార్కెట్ పోవాలంటేనే భయం అవుతున్నదో నాకు. కూరగాయల రేట్లు ఏమన్నా పిరమైతున్నాయా? అసలు 100 రూపాయలకి ఏం వస్తలేవు. ఏది తీసుకో కిలో 60, 70, 80 రూపాయల మీదనే ఉన్నదోల్లా. బేరం ఆడి 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 నెరి పడుతున్నా. నేనైతే సంతకు పోయినా గట్లనే ఉన్నది కథ. అసంటిదోల్లా పెద్దపల్లి మార్కెట్లా ఇరుగమరుగ కూరగాయలు జనాలకు పుక్కిట్లకు వచ్చినాయి. దొరికిన వాళ్ళకు దొరికినన్ని. అట్లా అని పుచ్చిపోయినాయో, పండిపోయినాయో, పురుగు పట్టినాయో కాదోల్లా. తాజా తాజా కూరగాయలు ఫ్రీ ఫ్రీ ఫ్రీ. అగ చూడురోల్లా ఎట్లా ఎగబడతారో జనాలు. ఆహా, అగో మన పెద్దపల్లి మార్కెట్లా కూరగాయల జాతర ఎట్లా నడుస్తున్నదో చూడుర్రి. వామ్మో, ఏంది గిట్లెగ పడతాన్రు? దొరికినట్టు అందుకపోతున్నారు. అంత ఫ్రీగానే మరి. ఎంత అంటే అంత. ఏ కూరగాయలు కావాలంటే గా కూరగాయలు. ఎవరి బలం ఎంతనో ఇగో ఈడ చూయించుకుంటున్నారు. అగో ఈ అక్క మంచిగా ఏరుతున్నది. ఇప్పుడే వచ్చినా అనుకుంటా. ఇగో ఈయన చూడు ఎట్లా ముల్లెలు కట్టుకొని పోతాండో. అయ్యయ్యో, ఇంకా 2-3 సంచులు తెచ్చుకుంటే అయిపోవన్నట్టే పర్షాన్ అవుతున్నాడు కదా ఈ పెద్దన్న. అయితే ముచ్చటేంటిదంటే పెద్దపల్లి మార్కెట్లా హోల్సేల్ గా అమ్మేటోళ్లకు, రీటైల్ గా అమ్మేటోళ్లకు నడమ ఇగో ఈ కూరగాయల పంచాద అయింది. హోల్సేల్ వాళ్ళు హోల్సేల్ గానే ముద్దకు ముద్ద అమ్మాలి కదా, 10 కిలోలు 20 కిలోలు అని. కానీ వాళ్ళు కూడా రీటైల్ గానే అమ్ముతుర్రట. 1/4 కిలో, అర్ధ పావు కిలో, ఆఖరికి షెటాకు గిటాకు అని హోల్సేల్ వాళ్ళు కూడా బేరం చేస్తాండ్రు. అగో గట్లుండొచ్చునా? రీటైల్ గా అమ్ముకునేటోళ్ళ నోట్ల మన్నువడ్డట్టు అయింది. హోల్సేల్ అంటే రూపాయి తక్కువనే ఉంటదాయే. ఇక జనాలు తక్కువ ఉన్న జాగలకే పోతుర్రట. మరి మేమేం కావాలి? మరి మేమెందుకు దుకాణాలు పెట్టుకున్నది అని ఇగో ఈ రీటైల్ గా అమ్మేటోళ్లకు కోపం వచ్చింది. ఇక వాళ్ళను కొట్టలే తిట్టలే. జనాలకు కూరగాయలను ఫ్రీగా మంచి నిరసన చేసిరు. మరి జనాలు ఊకుంటారా? ఏ నిరసన అయితే ఏంది, ఏమైతే ఏంది, పుక్కిట్లనైతే వస్తున్నాయి పటు అని అనుకుంటా ఇగో ఇట్లేగా పడ్డరు. తొక్కిసలాటలు కూడా అయినాయి. మొత్తానికి పిట్టపోరు పిల్లికి ఫాయిదా అయినట్టు ఇగో ఈ హోల్సేల్ వాళ్ళు రీటైల్ నడమ పుట్టిన పంచాదితోని నడిమిట్లా ఇగో ఇల్లు లావబడ్డరు కదా. ఇప్పుడు ఏంటిదంటే ఏందో చెప్పుకొని రల్లా మన ముచ్చట్లకు దొంగలు వచ్చిర్రల్లా. గా దొంగలు దోపిడీలు మనకెందుకవ్వా? సప్పుడు ఏకేదన్నా మనసుకు దిల్కుష్ అయ్యే ముచ్చట చెప్పు రాదు అని అంటారా? అరే అప్పుడప్పుడు దొంగల గురించి కూడా చెప్పుకోవాలల్లా. వాళ్ళట్లా రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక రే అనక పగలనక నిద్ర ఖరాబు చేసుకొని ప్లానింగుల మీద ప్లానింగులు గీసుకొని రిస్కులు తీసుకొని మరి దొంగతనాలు చేస్తుంటే వాళ్ళను మన ఈ స్టైల్ అరుచుకోకుంటే ఎట్లనల్లా? లేకుంటే ఫీల్ కారా వాళ్ళు? అగో వాళ్ళను ఫీల్ చేసుడు ఎందుకు చెప్పుండ్రి. పాండ్రి మరి.
ఆ ముచ్చటేందో ఓ మళ్ళీ కరుసుకొని వద్దాం నడువురి. అంతే కదా నొల్లా, రెక్కలు ముక్కలు చేసుకొని పగలు రాత్రి అని చూడకుండా రంగంలోకి దిగే దొంగల కళాపోషణ చూయించకుంటే ఎట్లనొల్లా. అగో మన ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో చూడుండ్రి వీళ్ళ చిత్రకథలు ఎట్లున్నాయో. అబ్బరే బిడ్డ చూసినవా, వీడేమో థమ్సప్లు పెట్టే ఫ్రిడ్జ్ను తీసే ఉపాయం చేస్తాడు. ఎందుకురా వారి థమ్సప్ దాగి దొంగతనం చేస్తావా ఏంది? ఆఖరికి కూల్ డ్రింకులను కూడా ఇడిచిపెడతలేడు కదా ఈ దొంగలు. థమ్సప్లు కోకాకోలా మాజా బాటలను ఎత్తుకుపోయిరటనొల్లా. ఇక ఎప్పుడు వీన్ని ఏమనాలే? చెప్పుకుంటే సిగ్గుచేటి దొంగలకు. ఏం దొంగతనం చేసినవరా అంటే థమ్సప్ దొంగతనం చేసినా అని అనడానికన్నా నోరెట్లొస్తుందో ఏం పాటు. అవో ఈడు చూడు ఎంత తనలాడుతున్నాడో. వీని కంతిరేషంకున్న వాడెత్తు. వీడేమో కిరాణా దుకాణంలో వచ్చి పప్పులు ఉప్పులు పైసలు మాయం చేసిండట. ఇక జనాలు చూసిర్రు, ఉరుకుడే ఉరుకుడు. ఇంట్లో ఒక దొంగోడు నల్ల బట్టలు రోడ్డు మీద వడేసి ఉరికిండట. అంటే ఈ బట్టలను చూసి జనాలు మాయనో మంత్రమో అని అనుకొని వీళ్ళు ఎంబడి పడద్దని ఉపాయం చేసిండు కావచ్చు. ఆగో గిట్ల మోపైరోళ్ళ దొంగలు. ఇక దొంగల కథ గిట్లున్నదా? ఇప్పుడు గంజాయి స్మగ్లర్ల కథ చూడుండ్రోల్లో. సంగారెడ్డిలనొల్ల గంజాయి గల్ల తెలివి చూడుండ్రి. పుష్ప సినిమాను రోజు చూస్తున్నారు కావచ్చు. కార్లనే ఒక సొరంగం తయారు చేసుకొని మూటలను సప్లై చేస్తాన్రు. ఎన్నాళ్ళ బట్టి చేస్తుర్రో గాని లాస్ట్కు పోలీసులకు దొరికిర్రు. ఆగ చూడుండ్రి ఎంత పెద్ద ఉపాయం చేసిర్రో. అటు ఆంధ్రాలో కూడా గిట్లనేనోళ్ళ సేమ్ టు సేమ్ ట్రక్కులా పాత ఇనుప సామాన్లు ఇంటి సామాన్లు తీసుకుపోతున్నట్టు కటింగ్ ఇచ్చిర్రు. పోలీసు వాళ్ళు ఆపి వీటిని చెక్కింగ్ చేస్తే పాత సామాను వెనుక గంజాయి మాల్ దొరికింది. అగో ముల్లెలు మూటలు చూడుర్రి ఎన్ని గనం ఉన్నాయో. కథకు వాడెత్తు. నిజం చెప్తున్నాను వాళ్ళ ఆడోళ్ళకైనా మొగోళ్ళకైనా పెళ్ళిడొచ్చిందంటే వామ్మో వాళ్ళకున్నంత నరకము ఎవరికుండదు కావచ్చోళ్ళ. ఏదో ఖుషీగా చుట్టాలింటికి పోయినా దావత్లకు పోయినా పెళ్లి గురించేది ఇస్తారు. అయ్యో పిల్లగానికి ఇంకా లగ్గం కాలేదా, పిల్ల దొరకలేదా ఏంది? అయ్యో బుజ్జికి సంబంధాలు చూడకపోయినవే బాబన్న, జల్దిన లగ్గం చేస్తే ఓ చిత్తం అయిపోతుంది కదా, ఓ చిత్తం చేసుకోరాదు లగ్గం చేసి. ఓ అమ్మనే ఓ పిల్ల ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు తల్లి నువ్వు? నీ తోటోళ్ళందరికి లగ్గాలైనాయి, ఇక నాయన మాట ఇన్ని చేసుకోరాదు. ఇగో ఇట్లా కచేరీలు ఉంటాయి వాళ్ళ. ఇక పెళ్ళీడుకి వచ్చిన వాళ్ళకే గిట్లుంటే మరి పెళ్ళీడు దాటిపోయిన వాళ్ళ పరిస్థితి ఇంకెట్లుండాలి? అగో ఇట్లుంటది చూడుర్రి. నిజంగా పెండ్లిగానుల బాధ చెప్తే రామాయణం అవుతుంది, రాత్య భారతమే అవుతుంది. వాళ్ళకు నరకం అంటే నరకం కావచ్చు. ఏడికి పోయిన పెండ్లి ముచ్చటనే తీస్తారు. ఇంట్లోళ్ళంతే చుట్టపోళ్ళంతే సోపతిగాలంతే చిన్ననాటి దోస్తులు గంతే. పెండ్లెప్పుడు లగ్గవెన్నడి చేసుకుంటావు గిదే కథ. ఇక గిట్లనే మన చెయ్యపాటి రాహుల్ బాబు సార్కు కూడా వశపడతలేదటనొల్ల. ఈ యువనేతకు ఇప్పుడు 54 ఏళ్ళు వచ్చినాయి కదా, అయినా లగ్గం చేసుకోలే. లగ్గం ఈసారు ఎవరిని కలిసినా ఎవరితో ముచ్చట పెట్టినా ఎవరింటికి పోయినా ఫస్ట్ అందరూ లగ్గం గురించే తీయబట్టే. ఇగో నిన్నటికి నిన్న పాప మీద కాశ్మీర్కు పోయిందట. అక్కడ కాలేజీ పోరలతో నీ మాట ముచ్చట పెడదామనుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం నీ పెళ్ళెప్పుడు రాహుల్ సారు, అందరు అడుగుతలేరా నిన్ను, మీ అమ్మ ఏమంటుంది, ఇవి గిట్లనే అడుగుడు పెట్టిరు. ఇక రాహుల్ బాబు కూడా వశపడలేదట. నా బాధ ఏం చెప్పమంటావు, నా రందులు నాకున్నాయని ఏమేమో చెప్పుకొచ్చిండు. లగ్గం చేసుకుంటే మిమ్మల్ని అయితే పిలుస్తా, కడుపు నిండా తినబెడతా అని మాట కూడా ఇచ్చిండు. అంటే ఈ 54 ఏళ్ళ రాహుల్ బాబు ఏదో ఒకనాడు పెళ్ళైతే చేసుకుంటాడు అన్నట్టు. ఇక ఇట్లా అనుడితోనే చెయ్యపాటి పరందామయ్యలు ఒక సంబరం కాదు. మా రాహుల్ బాబు పెళ్లి కొడుకైతాడు, సోనియమ్మకు కోడలత్తది అనుకుంటా మురిసి ముప్పందం అవుతుర్రు. అదన్నట్టు సంగతి. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటుదే ఈ జీవితం. బా మస్తు చెప్పినా కదనోళ్ళ. మరి సప్పట్లు కొట్టుర్రి. చెప్తేవు కానీ మాకెందుకు అవ్వ ఈ వేదాంతం అని అనేరు. అయ్యో ఏం లేదోల్లా, అసలు ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి ఏమి ఆపతొస్తుందో ఎవ్వరు చెప్పలేరు. అప్పటికప్పుడే ఏమైనా కావచ్చు. అప్పటిదాకా రై 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 మన అనుకుంటా పోయిన వాళ్ళు అదే ఈ స్పీడ్తోని టికెట్ లేకుండా యమున్ దగ్గరికి కూడా పోవచ్చు కదా. అగో అసాంటి టక్కర్ లేకొని వచ్చినాయి వాళ్ళు చూడుండ్రి మీరు కూడా. అబ్బబ్బబ్బబ్బా ఏందయ్యమ్మ గాని బండ్లు నడిపేటప్పుడు చేసేటప్పుడు జర చూసుకోవాలి. అన్ని రోజులు మనే కావు. మేడ్చల్ ఆడారంలా బీహార్కు చెందిన తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి మంచిగా బైక్ మీద వస్తుండ్రులా. యూటర్న్ తీసుకుందామని చెప్పి యూటర్న్ తీసుకునే లోపే హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్న కారు ఒక్కసారిగా బండిని గుద్దింది. గాలిలో ఎగిరి పడ్డారు తండ్రి బిడ్డ. గాలి అయ్యే పరిస్థితి అయితే కొంచెం ఘోరంగానే ఉందట. అందుకే జర రోడ్డు దాటేటప్పుడు చేసేటప్పుడు జర చూసుకోవాలి.
చెప్తూనే ఉన్నా అయినా కూడా ఇంత కూడా సోయలేకపోతే ఏమనాలే యూటర్న్ చేసుకునే దగ్గర బండ్లు మెల్లగా నడుపుండ్రి గట్లనే స్పీడ్ గా బైక్ మీద ఒక అన్న వస్తున్నాడు చూడుండ్రి అనుకోకుండా ఒక కారు యూటర్న్ చేసుకుంది బైక్ అన్న ఒక్కసారిగా బ్రేక్ పట్టిండు బైకు కింద మీద అయ్యి కారుకు దాకి నుజ్జైందోలా ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంక్ వలిగిపోయి బైక్ అన్న ఒక్క దెబ్బకు మాడిపోయిండు ఇప్పుడు 50 మందికి తెలియజేయునది ఏమనగా మల్లీశ్వరి అనే ఈ జీవి మీ అందరి కోసం చిన్నపాటి చిట్కు పొట్టుకు వైరల్ వీడియో ముచ్చట్లు తీసుకొచ్చింది ఇక మరి ఏ మాత్రం లేట్ చేయకుండా ఏంటియో చూసేయుర్రి అబ్బబ్బబ్బబ్బా రోజంతా పని చేసి అలసిపోయిన అనుకొని మంచిగా రగ్గు కప్పుకొని వాడుకుండు ఎవ్వరు లేపినా లేవ్వను నన్నెవరు లేపుతాడు అనుకున్నాడో ఏమో మంచిగా వండుకున్నాడు గురక పెట్టి నిద్రపోయిండు మరి ఏడికెళ్ళొచ్చిందో తెలియదు గాని ఒక ఎలుగుబంటి మంచిగా రాజు లెక్కొస్తుంది సొంతింట్లో కూడా గంత మంచిగా ఓరు కావచ్చు కానీ మంచిగా ఇంట్లోకైతే వచ్చింది ఏదో మర్చిపోతే ఇల్లంతా లెంకుతారు చూడు గట్ల ఏదో మర్చిపోయినట్టుగానే ఎలుగుబంటి మంచిగా వచ్చి ఇల్లంతా లెంకుతోంది ఏదో సప్పుడైతుంది అనుకొని మెల్లగా రగ్గు తీసి చూసిండు వామ్మో ఎలుగుబంటి ఎట్లా చేయాలి అనుకొని అది తలకాయ కిందికి పెట్టంగానే అటు చూసి ఇటు చూసి మెల్లగా పోవాలనుకున్నాడు అది తలకాయ కిందికి వేసుడుతోటే సప్పుడు వేయకుండా లేచి ఫోన్ తీసుకొని ఒక్క దెబ్బకు బయటపడ్డాడు అబ్బరికొండ ఈ రోజు ఎవరి ముఖం చూసిండేమో గాని భూమి మీద నూకలు బ్యాక్ ఉన్నాయి మనకు అనుకున్నాడు ఇదంతా అడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది నెట్టింట్లా మస్తు వైరల్ అవుతుంది ఈ వీడియో అబ్బబ్బబ్బబ్బా ఏందో ఏమో గాని గీ అన్నకున్న ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే పో పులితోటి ఆటలు ఆడుతుండు రోడ్డు మీద నాకు తెలిసి అన్న బాలయ్య బాబు వీరాభిమాన అయి ఉంటాడు అందుకే గిట్లా చేస్తుండు ఒరే నాయనా అది పులిరా ఎప్పుడు ఏం చేస్తుందో దానికే తెలియదు అందుకే జర జాగ్రత్త ఏందో ఏమో చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా మంచిగా వీడియోలు కూడా తీసుకుంటారు అది పులి అనుకుంటురో లేకపోతే పిల్లి అనుకుంటురో గాని ఇంత కూడా అర్థమైతలేదు ఏమన్నా అయితే ఎట్లుంటది గింత కూడా సోయి లేకుండా చేస్తుర్రు ఏం మనుషులు పడేరో ఏమో ఏం అర్థం కాకుండా చేస్తుర్రు ధూమ్దా ముచ్చట పవర్డ్ బై ద స్లీప్ కంపెనీ ఇవన్నట్టలో ఇయాలంటే ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తుంది అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్ నేను ఉంటా మరి నమస్తే టాటా